హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడాని. ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. కృష్ణుడికి అటుకులే కాదు, వెన్న నెయ్యి కూడా చాలా ఇష్టం అంటే కదండి. అటుకులు బెల్లం కూడా కలిపి పెడితే చాలా ఇష్టం అంటే కదండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యానంలో నెయ్యి ఉంది కదండి, మనం అటుకులన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలండి. హాఫ్ కప్ పాలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. పాలన్నీ పొంగి వచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ పాలు పొంగి వచ్చేసాయి కదండి, ఇప్పుడు చక్కగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామంది తిక్కిగా ఇష్టపడతారు. తిక్కిగా కావాలంటే కొంచెంసేపు పాలన్నా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. లేదు కొంతమంది పాయసంలా పలసగా కావాలంటే ఇలా వండిచ్చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అన్నది బంద్ చేసేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం కింద పెడితే కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం అన్నది రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను.